హలో, హాయ్. అనసూయ కిచెన్. వెల్కమ్ టు అనసూయ కిచెన్. నేను ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేయటం ఎలా చూపిస్తున్నాను. తెలంగాణ పచ్చడి మేము చిక్కగా తీసుకోము తెలంగాణలో. నాది తెలంగాణ పద్ధతిగానే చూపిస్తాను నేను. ఈ వీడియో మీకు రాదు అని ఉద్దేశించి కాదు, రాని వాళ్ళ కోసమే. వచ్చిన వాళ్ళు వదిలేసేయండి, ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే చూసుకొని చేసుకుంటారని నేను చూపిస్తున్నాను ఈరోజు. అసలు మా తెలంగాణలో ఒక కొత్త కుండ కొనుక్కొస్తారు. కొత్త కుండ కొనుక్కొచ్చి ఇంట్లో చాలామంది ఉంటే పెద్ద కుండ తెచ్చుకొని దానికి కడిగి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి కంకణం కట్టి పులదట్ట కట్టి చేస్తారు అసలైతే. కానీ నేను సింపుల్గా చూపిస్తున్నాను ఈరోజు. రేపు ఉగాదికి చేసుకునే వాళ్ళ కోసము ఎవరికన్నా రాకుంటుంటే చేసుకుంటారు చూసి అని నేను చూపిస్తున్నాను. ఇది 9 రకాలతో చూపిస్తున్నాను నేనైతే. ఇది చింతపండు రసము, మామిడికాయ ముక్కలు, యాపపూత, ఇది మెయిను. ఒగరు, రుచి, కారము, తీయగా, ఉప్పు, అన్ని రకాలన్నమాట. అయితే దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, యాపపూత, కొద్దిగా బెల్లం, దీనికి సరిపడా. ఎందుకంటే నేను కొంచెమే చేసుకుంటున్నాను, కొద్దిగా చూపిస్తున్నాను కనుక చిన్న ముక్క వేసుకుంటున్నాను బెల్లం. ఇది బెల్లం, సోంపు, కొద్దిగా ఉప్పు, గసగసాలు, మిరియాల పొడి ప్లేస్లో కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిరియాల పొడి చూపిస్తున్నాను. ఎన్ని అయినాయి చూడండి. ఒకటి ఇది చింతపండు రసం, మామిడికాయ, యాపపూత 3, బెల్లం 4, సోంపు 5, ఉప్పు 6, ఇది గసగసాలు 7, ఇది 8. ఇంకొకటి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు చూడండి, చింతపండు రసం మేము పల్చగానే తీసుకుంటాము, చిక్కగా తాగం మేము. చింతపండు రసం, దీంట్లో గసగసాలు, ఇది సోంపు, ఓమ కూడా వేసుకోవచ్చు, ఉప్పు, మిరియాల పొడి ఇవి వేసేసిన, ప్లస్ బెల్లం, ఇప్పుడు మామిడికాయ ముక్కలు. ఇంతే. మేము చాలా తాగుతాము, ఎక్కువ తాగుతాము. స్పూన్తోని కొద్దిగా ప్రసాదంలాగా తీసుకోము. అసలు అయితే మేము పెద్ద కుండలో చేసుకుంటాము. ఇది వీడియో కోసము నేను ఈరోజు కొద్దిగా చేసి చూపిస్తున్నాను. దేవుని కాడ పెట్టి ఫస్ట్ ఇదే భోజనం బుధించే ముందు ఫస్ట్ ఇది పచ్చడి తీసుకొని పచ్చడి ఒక గ్లాస్ తాగి భోజనం చేస్తాం మేము. యాపపూత, ఇట్లా యాపపూత తెంపి ఇట్లా వేసుకోవచ్చు, రెక్కలు. ఒకటైతే ఇలాగనే వేస్తున్నా నేను. రెడీ పచ్చడి. కొత్త ఉగాది పచ్చడి రెడీ. బెల్లం కరిగిపోతుంది కొద్దిసేపు అయినాక. చూడండి, ఉగాది పచ్చడి తప్పకుండా చేసుకొని చూడండి. ఓకేనండి. దేవుని కాడ పెట్టిన తర్వాత మేము తీసుకుంటాము. మేము మామూలుగా తాగము. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ తాగుతారు. ఇప్పటి వాళ్ళేమో మరి. నా చిన్నప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు 3-4 రోజులైనా తాగేదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంట్లో పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏముంటే అవి. నేనైతే వేయలే కానీ చెప్తున్నా. ఇది పచ్చడి రెడీ. నీళ్ళు 9 అయినాయి. వాటర్, చింతపండు, మామిడికాయ, సోంపు, గసగసాలు, మిరియాల పొడి, గసగసాలు, సోంపు, నీళ్ళు, బెల్లం, చింతపండు రసం 9 రెడీ. 9 రకాలు కానీ 11 రకాలు కానీ 16 రకాలు కానీ వేసుకోవచ్చు. ఇలా చేసుకొని దేవుని కాడ పెట్టి మేము తాగుతాం. తెలంగాణ పచ్చడి రెడీ.